నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. ఇది తెలంగాణలో చాలా 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 ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాల టైంలో మహానుభావులు నాయకులు చెప్పిన వ్యాఖ్యలు ఇవి. అస్సాంలో బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ముస్లిం రోహింగ్యాల సంఖ్య పెరిగిపోతుంది. ముస్లిం కబంధ హస్తాల్లోకి అస్సాం రాష్ట్రం వెళ్ళిపోతుంది. గణనీయమైన మార్పులు వచ్చాయి, ఇవి రాజకీయాల మీద కూడా ప్రభావం చూపబోతున్నాయి అంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్పు రావాల్సింది రాజకీయ నాయకుల్లో కాదు, మార్పు రావాల్సింది ప్రజల్లో. తమకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ, ఈ దేశంలోకి అక్రమంగా వలస వస్తున్న వాళ్ళ మీద కానీ ఉక్కుపాదం మోపాల్సింది ప్రజలు. ప్రజలు కనుక ఎదురు తిరగడం మొదలు పెడితే రాజకీయ నాయకులు కూడా తల ఉక్కక తప్పదు అనే విషయం అనేక సందర్భాల్లో అనేక మంది చెప్పినా కూడా మాకెందుకులే అని వదిలేసే జనాభా ఎక్కువగా ఉంటుంది. కానీ అస్సాంలో గిరిజనులు ఈ విషయంలో సెల్యూట్. నిజంగా అక్కడున్న హిందువులను, గిరిజనులను అభినందించాలి, ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు భారతదేశ చిత్రపటాన్ని మార్చడంలో, ఇస్లామిక్ కంట్రీగా మార్చడంలో జిహాదీలు చేసే కుట్రను చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నందుకు వాళ్ళకు నిజంగా మనందరం కూడా సెల్యూట్ చేయాలి. మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కొన్ని ఫొటోస్ కనిపిస్తూనే ఉండుంటాయి. గో బ్యాక్ బంగ్లాదేశ్ అంటూ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం రోహింగ్యాలను దేశం నుంచి, ఆ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. అంటే ఓటు బ్యాంకు కోసం ఆలోచించకుండా అక్కడ ముఖ్యమంత్రి చాలా క్లియర్గా రాష్ట్ర పరిస్థితులను చెప్తే ఆ రాష్ట్ర పరిస్థితులను చక్కబెట్టడానికి ప్రభుత్వం పనిచేస్తోంది. కాబట్టి ప్రభుత్వానికి మద్దతుగా ఇక్కడ ఎన్ఆర్సీ అమలు చేయాల్సిందే, సిఏఏ అమలు చేయాల్సిందే అంటూ, అక్కడ ఉన్న పరాయి దేశం నుంచి వచ్చిన వాళ్ళని తరిమి కొట్టాల్సిందే అంటూ ప్రజల నుంచి కూడా తిరుగుబాటు రావడం అనేది నిజంగా చాలా గొప్ప మార్పు. ఆ మార్పు ప్రతి స్టేట్లో కనుక వస్తే, అక్రమ వలసదారులని, రోహింగ్యాలని ఈ దేశం నుంచి తరిమి కొడితే నిజంగా ఈ దేశంలో ఎలాంటి కల్లోలాలు ఉండవో అది వాస్తవం. అది తరిమి కొట్టాలి అని అంటే నాయకులు చాలా ధైర్యంగా హిమంత బిశ్వ శర్మలాగా మారుతున్న పరిణామాలను చెప్పడంతో పాటు డేంజర్ ఏంటి అనేది తెలియజేయాలి. దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకొని, ఎస్ ఈ దేశంలో ఉన్న ఫలాలు మొత్తం మాకు, ఈ దేశంలో పుట్టిన వాళ్ళకే, ఏడు నుంచో ఈడికొచ్చి ఈడ వాళ్ళ జనాభాను పెంచుకుంటూ అడ్డదిడ్డంగా ఎంతమందిని పడితే అంతమందిని గంటాం, మేమేమైనా చేసేది ఉందా, ప్రభుత్వ ఫలాల నుంచి బతికేస్తామంటే వీళ్ళని కాపాడడానికి కోసం కాంగ్రెస్ లాంటి వాళ్ళు కొంతమంది ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఉంటే, ఓటు బ్యాంకు రాజకీయాల కంటే దేశ భవిష్యత్తే గొప్ప అని ఆలోచించే హిమంత బిశ్వ శర్మ లాంటి నాయకుల మాటలకు ప్రభావితమై అస్సాంలోని గిరిజన ప్రజలు, హిందువులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. అక్రమ రోహింగ్యాలని ఎలక్షన్స్ లోపు వాళ్ళని తరిమి కొట్టాల్సిందే, వాళ్ళ వల్ల ఇక్కడ రాజకీయ పరిణామాలు కూడా మారే అవకాశం ఉంది, అది రాష్ట్రం మీద చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆ ఎలక్షన్స్కి ముందే ఓటర్ లిస్టుల విషయంలో ఎన్నికల కమిషన్ చాలా పకడ్బందీగా ఎంక్వైరీ చేయాలి. అండ్ ఇక్కడున్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల్ని, ముస్లిమ్స్ని దేశం నుంచి తరిమి కొట్టాలి, ఆ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి అంటూ చాలా పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. ఇది నిజంగా దేశానికి ఈరోజు ఆదర్శం అని చెప్పాలి. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ విప్లవం దేశవ్యాప్తంగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ని మరింత విస్తరించడానికి ఉపయోగపడుతుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే కాదండి, మంచి కంటెంట్ మాత్రమే మన ఛానల్లో వస్తుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం మాకు చాలా విలువైంది. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.